ఓరియో బిస్కెట్ తోటి సింపుల్గా కేక్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ని తీసేసుకుంటున్నాను. ఓపెన్ చేసేసి బిస్కెట్స్ అన్నిటిని ఈ బౌల్ తోటి తీసుకుంటున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసేసుకొని ఓరియో బిస్కెట్స్ అన్నిటిని మనం సాఫ్ట్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. మొత్తం పౌడర్గా చేసేసుకున్న తర్వాత ఈ పిండినంతా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి ఎట్లాంటి షుగర్ కూడా అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ మనకు సరిపడినంత పాలని తీసుకుంటే సరిపోతుంది. కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. వేడి పాలని వేయొద్దు, అలాగని ఫ్రిడ్జ్లో ఉన్న పాలని కూడా వేసుకోవద్దు. ఈ విధంగా కొంచెం కొంచెంగా మిల్క్ని యాడ్ చేస్తూ ఒక స్పాచులాతో కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. కేక్ అనేది మంచిగా బేక్ అవ్వడానికి ఇక్కడ నేను కొంచెంగా బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అనుకుంటే వంట సోడా అయినా సరే వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువగా మిక్స్ చేయొద్దండి. పిండి అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత ముందుగానే మనం దేంట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసేసుకొని ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు మనం గ్యాస్ని కానీ అవెన్ కానీ 10 minutes ప్రీహీట్ పెట్టేసుకుంటే ఆ తర్వాత ఇదంతా రెడీ అయిపోయాక ఒకసారి ట్యాప్ చేసేసుకొని మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2M డార్క్ కాంపౌండ్ తీసుకున్నానండి. ఇందులో కొంచెంని తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను. డార్క్ కాంపౌండ్ని కట్ చేసేసుకొని తర్వాత మెల్ట్ చేసేసుకొని కేక్ మీద డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా నాకు కేక్ అయితే బేక్ అయిపోయింది. పైన లేయర్ అనేది క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసేసి ఇది కంప్లీట్గా కూల్ అయిపోయాకనే మీరు ఇలా టర్న్ చేయండి. ఆ తర్వాత ముందుగా మనం మెల్ట్ చేసుకున్న డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ కేక్ పైన నేను స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మనకి ఎంతైతే చాక్లెట్ అవసరమో అంతవరకు మెల్ట్ చేసుకుంటే ఇలా నీట్గా మనం స్ప్రెడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా అయిపోయాక ఇక్కడ నేను కలర్ఫుల్గా ఉండడానికి కొన్ని స్ప్రింకిల్స్ని యాడ్ చేస్తున్నాను. లేదు అంటే మీరు చాకో చిప్స్ అయినా సరే వేసుకోవచ్చు, టేస్టింగ్గా బాగుంటుంది. ఈ విధంగా నాకు ఓరియో బిస్కెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అప్పటికప్పుడు పిల్లలు కనుక అడిగితే ఇలా ఈజీగా చేసేయచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.